దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట మీ అందరికీ నా శుభవందనాలు తెలియపరచుకుంటాను. ఈరోజు 70వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ సృష్టికర్త. ఇప్పుడు చెప్తున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే, పురుషోత్తం చౌదరి గారు రాసిన కరపత్రం కులాచార పరీక్షలో ఏముంది. 200 సంవత్సరాల క్రితం ఆయన ప్రభువును అంగీకరించిన సమయంలో మొట్టమొదటగా ఆయన రాసిన పత్రిక కులాచార పరీక్ష. ఈ కులాల మీదే ఆయన ఏమేమి వివరణలు ఇచ్చాడు. ఎందుకంటే కులాన్ని నుంచి ఆయన బహిష్కరించి, నువ్వు జాతికి చెడిపోయిన వాడివి, యేసుప్రభువును అంగీకరించావు అని అన్నప్పుడు, నేను చెడిపోయానా, మీరు చెడిపోయారా? చెడిపోయిన వాళ్ళు ఎవరు? క్రైస్తవులు జాతి చెడిపోయారా, మిగతా వాళ్ళు చెడిపోయారా అనేది మీరు వినండి, విన్న తర్వాత ఆలోచించండి అని చెప్పి ఆయన వివరణ ఇవ్వటం జరిగింది. అదే వివరణ మీకు చెప్పుకుంటూ వచ్చాను. అప్పుడు చెప్పింది ఏంటంటే, ఈ కులాలు ఇవన్నీ అబద్ధం అనేసి మీరు పుట్టించుకున్నవే. అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్నటువంటి బ్రాహ్మణులు, మీరు బాగా ఆలోచించండి. చెప్పే ఆయన ఎవరో బ్రాహ్మణుడే. ఆ బ్రాహ్మణులే ఎదురు తిరిగారు దీని మీద. ముందుగా ఈయన బ్రాహ్మణుడు, మరి ఈయనకు ముందు మేము చెప్పినటువంటి పరస్ సూర్యనారాయణ బ్రాహ్మణుడు, అలాగే రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్ రాష్ట్రంలో ఈ సంస్కరణలు స్థాపించిన ఆయన బ్రాహ్మణుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం గారు ఆయన బ్రాహ్మణుడు. వీళ్ళంతా బ్రాహ్మణులు, ఉన్నత వర్గాల వాళ్ళే. వాళ్ళకు అన్యాయం అనిపించింది. ఇదంతా బ్రాహ్మణులు అన్యాయం చేస్తున్నారు, బ్రాహ్మణులు పైనుండి కింద తక్కిన వాళ్ళు తొక్కేస్తున్నారు, ఇది అన్యాయం అని ఎదురు తిరిగిన వాళ్ళు వీళ్ళు. పోయి వేరే వాళ్ళు మేమంటే గిట్టక చేస్తున్నారు అంటాకి లేదు. బ్రాహ్మణులే ఎక్కువ ఎదురు తిరిగారు. ఈ అన్యాయం అంతా వాళ్ళ కళ్ళతో చూడలేకపోయారు. వాళ్ళు రాసిన గ్రంథాలన్నీ చదివిన వాళ్ళు వాళ్ళే. కాబట్టి ఇవన్నీ అబద్ధాలు పుట్టించారు. అసలు దేవుడు కాదు, దేవుడు కానీ దేవుళ్ళని ఇవన్నీ పుట్టించినయే తప్ప, వాళ్ళు ఒకప్పుడు బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళు ఏమేమి గ్రంథాలు చదివారు, ఆ గ్రంథాలన్నిటిని బట్టి వాళ్ళు గ్రహించి వాళ్ళు చెప్పారు, ఇదంతా అబద్ధాలైన అబ్బాయి అని చెప్తున్నాడు. అది అందుకే ఇక్కడ ఒక పెద్ద పద్యం రాశాడు. ఆయన చెప్పాడు, ఎందుకంటే రుక్మాంగద చరిత్రను మీ గ్రంథములో కాలయముడు బ్రహ్మతో పలికిన వాక్యం వినండి అని ఒక పద్యం రాశాడు. అది చెప్తాను. అసలు ఇవన్నీ చదివారు అని ఎక్కడుంది అంటే, పురుషోత్తం చౌదరి గారు 30 ఏళ్ల లోపే హైందవ గ్రంథాలు ఆయన చాలా చదివేసి, ఆయన స్వయంగా కొన్ని పద్యాలు రాసేసాడు. ఎక్కడ? హిందువుగా. ఆయన యేసుప్రభువును అంగీకరించముందు. అంతే కదా, ఏ వరవాడు ఉంటే ఆ వరవాడే కదా. జ్ఞానం రాకముందు, యేసుప్రభు ఎవరో తెలియకముందు, మనం అంతా ఆరాధించే దేవుళ్ళు అనుకుంటున్న రోజుల్లో ఆయన రాసినటువంటి 1-2 కాదు, 30 సంవత్సరాల వయసులోపే ఆయనకి మంచి కవిత్వం ఉంది. దేవుడిచ్చాడు చక్కని వరం, కవిత్వం. ఆ కవిత్వం ప్రకారం ఆయన కవితా శక్తి ప్రకారం విష్ణు పరమను 7-8 కీర్తనలు, 7-8 పద్యాలు రాసేశాడు. విష్ణుమూర్తిని పొగుడుతూ కానీ విష్ణుమూర్తి గురించి. అలాగే శివపరమన 1, శివుడి గురించి ఒక పద్యం రాసేసాడు. గురుపరమన ఒక తత్వ కీర్తన, గురువు గారిని గురించి ఒక పద్యం. కృష్ణలీల అని 1, కృష్ణుడు దేని మీద. అంత్యపాదమున దర్శదరామ అని వచ్చు రామశతకం 1. రామశతకమే, సుమతి శతకం అని, ఆ శతకం అని, ఈ శతకం అని కొన్ని పద్యాలన్నీ ఉంటాయి. వేమన గారు రాసిన పద్యాలన్నీ ఒక చోట ఉంటాయి, ఒక శతకం. అట్లాగే ఈ శతకాలు ఉంటాయి. రామశతకం రాసేసాడట ఈయన. దాంట్లో చివర దశరథరామ అని వచ్చి విశ్వదాభిరామ వినురవేమ అని ఆ పద్యాలన్నిటికీ ఆయన ఎట్లా రాశాడు వేమన గారు, అట్లాగే ఈయన దశరథరామ అని చివర వచ్చేట్టుగా రాముడి మీద ఒక శతకమే రాశాడు. నీలాచల విలాసం అనే పద్యకావ్య ప్రబంధం 1 రాసేసాడు. ఈయన పద్యాలు ఎంత బాగుంటాయంటే, మరి ప్రభు వైపుకి వచ్చిన తర్వాత 130 పద్యాలు రాశాడు. కీర్తనలు మన పాటలుగా పాడుకుంటాం. ఎంత ఛందోబద్ధంగా ఉంటాయో, ఛందస్సు, యతి, ప్రాస ఎంత చక్కగా ఉంటాయో, ఎంత పట్టుంటే భాష మీద అవి వస్తాయో. నేను చదివిన తర్వాత అబ్బా ఇంత గొప్ప పాండిత్యం ఉందా అని దేవుడిచ్చాడు. ఇప్పుడు యేసుప్రభుని అంగీకరించక ముందే ఇన్ని రాసేసాడు ఈయన. ఇవన్నీ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అప్పుడు ఏమనుకున్నాడు ఆయన, నా కవిత్వం వస్తుందంటే ఎవరి వల్ల వస్తుంది అనుకున్నాడు. నేను పూజించే దేవుళ్ళే నాకు ఇచ్చేస్తున్నారు అనుకున్నాడు. కానీ ఇచ్చిన ఆయన ఎవరు? మనిషిని పుట్టించిన ఆయన ఎవరు? ఈయనకి ఇదంతా ఇచ్చిన ఆయన ఎవరు? బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చాడు. కానీ తెలియక
ఆ దేవుళ్ళు ఇచ్చారు అనుకుంటున్నా, నాకు కవిత్వం వస్తుంది అని చెప్పి ఈ దేవుళ్ళు ఇచ్చారని ఆ దేవుళ్ళని పొగుడుతూ పద్యాల పాటలు రాసేస్తున్నాం. కానీ నీకు ఇచ్చిన కవిత్వం ఇచ్చిన ఆయన ఎవరు? ఆ దేవుళ్ళు కాదు, ఈయన. అది నీకు తెలీదు. అట్లాగే ఇప్పుడు భారతదేశంలో మంచి జ్ఞానులు, విద్యావంతులు, పండితులు, వాళ్ళకి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఆరాధించే దేవుళ్ళ వల్ల ఈ జ్ఞానం వాళ్ళకి వచ్చిందేమో అని భ్రమపడుతున్నారు. అది తప్పు. ఇక్కడ పురుషోత్తం చౌదరి గారి ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి? పుట్టుకతోనే ఈ యొక్క జ్ఞానం, కవిత్వం ఇదంతా ఉన్నాయంటే ఎవరిచ్చారు? ఇచ్చిన ఆయన వేరు, ఉన్నాయన సృష్టికర్త ఒక్కడే కదా. మనం ఆరాధించే ఈ దేవుళ్ళు ఎవ్వరు దేవుళ్ళు కారు కదా. కాబట్టి ఇచ్చిన ఆయన ఇస్తాడా, ఇంకెవరన్నా ఇస్తారా? దేవుళ్ళు కాని వాళ్ళు ఆయనే ఇస్తాడు. కానీ అది మనం గ్రహించలేకపోతా ఉన్నాము. కాబట్టి ఇన్ని పద్యాలు రాశాడు ఈయన. ఈ శక్తి, కవిత్వ శక్తి ఇచ్చింది ఎవరు? దేవుడు. యెషయా గ్రంథంలో ఒక మాట, చక్కని మాట ఉంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం చివరిలో చెప్తాడు, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు ఇచ్చువాడని నేనే అని చెప్పాడు దేవుడు. మీకు ఇచ్చేనే శక్తి ఉంది, అదంతా ఇచ్చేది నేనే. మీరేదో ఆలోచన మీకు వచ్చేసింది, మీ కవిత్వం మీకు వచ్చేసింది అనుకుంటారేమో, ఆ ఇచ్చింది నేనే. ఆయన ఎంత చక్కగా బోధించాడంటే, ఒక వ్యవసాయదారుడు పంటలు పండించడానికి మెలకువ, ఏ విత్తనం ఎప్పుడు వేయాలి, ఎప్పుడు దున్నాలి, ఎప్పుడు చేయాలి, ఇటువంటివన్నీ ఆయనకి తెలుసుకుంటే నాకు వచ్చింది, ఇదంతా నాకు తెలిసింది అనుకుంటున్నాడే, అది ఆయన వల్ల రాలా. ఇదిగో నేను అప్పుడే చెప్పాడు, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి ఇచ్చిన వాడు నేనే. రైతుకి కానీ ఇంకోళ్ళు కానీ శాస్త్రజ్ఞులకు కానీ ఏదైనా వాళ్ళు కనుక్కుంటున్నారు అంటే, శాస్త్రజ్ఞులు ఉన్నాం మేము ఇది కనుక్కున్నాం అది కనుక్కున్నాం అనుకుంటారు. ఎట్లా కనుక్కున్నారు? ఎవరిస్తే కనుక్కున్నారు ఈ శక్తి? నీ అంతటి నీకు రాలా, ఇచ్చిన ఆయన ఈయన. అప్పుడు చెప్తాడు, ఇదంతా ఇచ్చేది నేనేనా అబ్బాయి అని చెప్తాను. నీకు నేను ఎవరో తెలిసినా తెలియకపోయినా ఇచ్చింది మటుకు నేను అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్పానంటే, ఈయన ఎన్నో గ్రంథాలు చదివితే కానీ మరి అన్ని రామశతకం అని, ఆలయాలని, ఇదని ఇన్ని రాసేసాడు కదా 30 సంవత్సరాల లోపే. ఎట్లా రాస్తాడు? ఆయన ఎన్ని గ్రంథాలు చదివితే రాసి ఉంటాడు. కాబట్టి ఆయన అన్ని గ్రంథాలు చదివాడు అనమాట. రుక్మాంగద చరిత్ర అనే ఒక దాన్ని చూపిస్తూ దాంట్లో ఒక పద్యం ఎలా ఉంది వినండి అబ్బాయి అన్నాడు. ఆయన రాసిన పత్రికలో ఆయన పద్యం, శ్వాసము కోడి జేడి వ్యభిచారిన నామికు నోరబంది ముట్టైన సతిల్ సురావుని నిజ అన్వయ దూరు నశౌచు సోతకుల్ వీనుగనెల్క గార్థపము పిల్లిని మౌనరి నంటినప్పుడే స్నానము సేయడా కలున జప్రము త్రోయగలేదు వానలల్ అని ఎవరు ఈ మాటలు చెప్తున్నారంటే, కాలయముడు అంట బ్రహ్మతో అంటున్నాడంట ఈ మాటలు. కాలయముడు అంటే నరకానికి అధిపతి. మనకు భారతదేశంలో చెప్పుకునే కథల్లో యముడు, యమధర్మరాజు అంటే నరకానికి అధిపతి. ఆయన అంటున్నాడంట ఎవరితో? బ్రహ్మతో. బ్రహ్మ అంటే ఎవరు? దేవుడు, అసలైన దేవుడితో అంటున్నాడంట. ఏమంటున్నాడంట? మరి మన బ్రహ్మ అంటే బ్రహ్మ మనుషుల్ని పుట్టించాడని ఒక ఇది ఉంది కదా. ఇక్కడ 4 తలల బ్రహ్మే. బ్రహ్మ సమాజం వాళ్ళు బ్రహ్మ అన్నారే, ఆ బ్రహ్మ అయితే సూపర్ సృష్టికర్త, ఆత్మస్వరూపుడు. ఆయనకి 4 తలలు, 3 తలలు, 2 కాళ్ళు ఏం లేవు. ఆ వర్ణం లేదు బ్రహ్మ సమాజం వాళ్ళకి. ఆ బ్రహ్మ అది వేరు. ఇక్కడ ఏంటి? ఇక్కడ బ్రహ్మ ఈయన, పుట్టించిన ఈయన, పెంచేవాడు ఒకడు, చంపేవాడు ఒకడు అని మనకి త్రిమూర్తులు ఇవన్నీ మన కథలు ఉన్నాయి. కాబట్టి ఈ బ్రహ్మతోట యముడు అంటున్నాడట. ఈ పద్యం చెప్పాడు. ఇది పద్యం అర్థం ఏంటంటే, కుక్కను, కోడిని, బానిసను, వ్యభిచారిని, ప్రతిష్టహీనుని, ఓరబందిని, ముట్టైన స్త్రీని, సురాపానము చేసిన వానిని, కులదూరుని, అశుచి అయిన వానిని, సూతకుని, పీనుగను, ఎలుకను, గాడిదను, పిల్లిని, అబద్ధకుని ఈ చెప్పబడిన వాటిని ముట్టుకుంటేనట. ఈ కుక్కతో ప్రారంభించాడు, అబద్ధికుడు దాకా చెప్పాడు. వీటిల్లో దేనైనా ముట్టుకుంటే ఎవడు స్నానము చేయడో, ముట్టుకోగానే స్నానం చేయాలట. స్నానం చేయడో వాడికి పాపాత్ముడే కింద లెక్క. వాళ్ళు ముట్టుకుని స్నానం చేయకపోతే పాపాత్ముడు. వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడట? నరకంలోకి వెళ్ళిపోతాడంట. ఆ నరకంలో శిక్షలు ఉంటాయి. ఆ శిక్ష ఏంటంటే, వాడికి స్నానం చేయలేదు కాబట్టి ఏం శిక్ష అంటే, కలున జప్రము త్రోయగలేదు వానల అన్నాడు.
ఈ చెప్పబడిన అన్నిటినీ ముట్టుకున్న తర్వాత స్నానము చెయ్యాలి. మీరందరూ చేస్తున్నారా మరి ఈ లెక్కల ప్రకారం అని చెప్తా ఉన్నాడు. ఒక్క అంటరాని కులవాళ్ళు అని కొంతమందిని చూపించి వాళ్ళని ముట్టుకుంటే స్నానం చేయాలన్న దాంట్లో మీరు సరిపెట్టారు. కానీ యముడు ఏమంటున్నాడు, వీళ్ళని ఎందుకు శిక్షించలేదు? వీళ్ళందరినీ ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళందరూ దేన్ని ముట్టుకున్నా, కోడిని ముట్టుకున్నానట, కోడిని ముట్టుకున్నా కూడా, పిల్లిని, ఇవన్నీ రాశాడు, ఏలుక, గార్ధవం, ఈ దేన్ని ముట్టుకున్నా కూడా స్నానం చేయాలని ఉంది. స్నానం చేయకపోతే వాళ్ళని మీరు నరకంలో ఎందుకు తోయలేదు వీళ్ళని అని యముడు అడుగుతున్నాడంట బ్రహ్మని. మరి ఇవన్నీ మీరు చేస్తున్నారు, వీటిని ముట్టుకుని స్నానం చేయట్లేదుగా, మీరు అందరూ నరకానికి వెళ్ళిపోతారా? మరి ఇదంతా అబద్ధం అని చెప్పడం కోసం ఈ కథలు, ఈ పద్యాలు అన్నీ అబద్ధాలు అల్లేశారు. మీరు వీళ్ళని ముట్టుకుని స్నానం చేయకుండా మళ్ళీ మీ అనుకూలం కొద్దీ ఏదో కొన్ని 2 కులాలు 3 కులాలను చూపించి ఇగో వీళ్ళని ముట్టుకుంటే స్నానం చేయాలని మీరు మార్చుకుంటారా? మరి ఈ పద్యం రాసింది అబద్ధమా? పైగా అది ఏంటట, రుక్మాంగద చరిత్ర. ఈ రుక్మాంగద చరిత్ర అనేది అబద్ధమేగా. రాసినవాడు ఎవడో ఏదో వాడికి దొరికినట్టు రాసుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రభు వైపు చూసిన తర్వాత తెలిసింది ఈ రుక్మాంగద చరిత్ర అంతా అబద్ధం అని. అంత క్రితం అయితే మరి ఇదేదో పరమ పవిత్ర గ్రంథం అనుకుని అన్నీ చదివేశాడు. చదివేసి దాంట్లో కీర్తనలు, శ్లోకాలు రాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే అసలు దేవుడు తెలిసాడో ఇప్పుడు వరకు చదివినవన్నీ అబద్ధాలే, ఇవన్నీ అబద్ధాలు అని ఆయన గ్రహించి ఇప్పుడు చెప్పాడు, నువ్వు అసలు అంటరాని వాడివి అయిపోయావు, జాతి హీనుడు అయిపోయావు అంటే, నేను జాతిహీనుడినా, మీరు జాతిహీనుడా, వినండి అంటున్నాడు. అంతే. ఇక్కడ ప్రజల్ని, బ్రాహ్మణులే కానీ ఎవరైనా కానీ, ఎవడు జాతిహీనుడు? రైస్తుడు కాకుండా ఉన్నవాడు జాతిహీనుడు అవుతాడా? నేను జాతిహీనుడిని అవుతానా? మీరే చెప్పండి. ఇదిగో ఈ శ్లోకం ప్రకారం మీరు ఇవన్నీ చేసి నరకానికి వెళ్తారు కదా, మీరన్నీ ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఇకపోతే ఈయన ప్రత్యక్షంగా చూసినటువంటి కొన్ని విషయాలు రాశాడు. వీళ్ళట వైష్ణవులు అని ఉంటారట. ఈ వైష్ణవులే వాళ్ళ పని ఏంటంటే కొన్ని కుటుంబాలకే వాళ్ళు మేమే అధిపతులు అన్నట్టు చెప్పుకుని, ఎక్కడ ఈ యొక్క మతం విషయంలో వాళ్ళకి శంఖమో చక్రం భుజాల మీద ముద్రిస్తారట, కాలుస్తారు కావచ్చు, ముద్రిస్తూ టీకాల్లాగా వేస్తారు. మన పశువులకి వేస్తారు ముద్రలు, అట్లా వేస్తారు ఈ చర్మం మీద. వీళ్ళు వాడు వైష్ణవుడు అయిపోతాడు, వాడి పాపాలన్నీ పోతాయని అట్లా ఈయన కూడా వేయించుకున్నాడు చిన్నప్పుడు. ఎవరో పురుషోత్తం చౌదరి గారు కూడా 7వ సంవత్సరంలో వయసులోనే అవన్నీ కాల్పించుకున్నాడట, ఎప్పుడు జంజం వేసేటప్పుడే. కాబట్టి ఆడ చేసేదంతా చూశాడు ఈయన. ఎందుకంటే వాళ్ళ కులంలోనే ఉంది కదా. ఇదిగో మీరు ఇట్లా చేస్తున్నారు కదా అని చెప్పాడు. ఏం చెప్పాడు వినండి. వైష్ణవులు అంటరాని వాళ్ళకు వైష్ణవు ఇచ్చినప్పుడు, ఇక్కడ కులం పేరు రాశాడు, నేను కులం చేపట్లా. వైష్ణవులు అంటరాని వాళ్లకు వైష్ణవు ఇచ్చినప్పుడు ముందుగా వాళ్ళని ముట్టుకుంటారు, చెవిలో ఒక మంత్రం చెప్తారు, వాళ్ళ భుజముల మీద ముద్రలు వేస్తారు శంఖం చక్రం. తర్వాత వాళ్ళతో కూడి శేషశేషి సంబంధమని ఏకపాత్రలో కలిసి తినవలెను వాళ్ళ రూలు. ఆ రోజట వాళ్ళు అంటరాని వాళ్ళు వీళ్ళు కలిపి ఏక పాత్రలు ఒక్క కంచంలోనే పెట్టుకుని తల ఒక ముద్ద తింటారట. అంటే అర్థం ఏంటి? వాళ్ళందరినీ వైష్ణవుల్లో చేర్చేసుకున్నాము అని చెప్పడంగా. ఆ తర్వాత వాళ్ళ స్త్రీలను, ఏ అంటరాని వాళ్ళు అంటున్నామో వాళ్ళ స్త్రీలను సహా దాసురాండ్రులుగా చేసుకుని వారితో కొన్ని చెడ్డ కార్యములు జరిగింతురు. వాళ్ళ స్త్రీలతో చెడ్డ కార్యాలు చేస్తారంటే ఈ వైష్ణవులు, ముద్రలేయటానికి వెళ్ళిన వాళ్ళు. అట్టి సమయంలో గురువులు జరిగించు బహు దుష్టమైన అసహ్య కార్యములు రాయకూడదు. రాసినట్లయితే ఈ పుస్తకం అబద్ధం అయిపోయింది. ఆ మిథున కైంకర్యం అనే చెడ్డ కార్యం గురించి మీలో కొందరు అనుభవశాలు ఎరిగి ఉందరు. మీకు తెలియదేముంది? ఇదంతా చెప్తున్నాడు, పెద్ద పెద్ద పండితులు చెప్తున్నారు. మీకు తెలియదని మీకు తెలియదు. ఇది వైష్ణవులు ఈ అంటరాని వాళ్ళ ఇళ్ళకెళ్ళి మేము వైష్ణవత్వం ఇస్తున్నాం మీకు అని చెప్పి వాళ్ళు ఈ పని చేస్తారు. ఏం పని చేస్తారు? ముద్రలు వేస్తారు సరే, ముద్రలే కాదు వాళ్ళతో కలిసి భోజనం చేస్తారు సరే, అంతేకాదు వాళ్ళ స్త్రీలతో వీళ్ళు ఆ కార్యం మిథున కైంకర్యం, అసహ్యమైన కార్యాలన్నీ చేస్తారు. ఎంత అన్యాయం అండి!
వాళ్ళ స్త్రీలతోటి వీళ్ళు ఇవి చేస్తారు. ఇవి చాలామందికి మీకు తెలుసు. మీరు అంటారు నేను జాతికి చెడిపోయినాడని అంటారా? మీరా చెడిపోయిన వాళ్ళే మేము. ఇతర పురుషుల ఇళ్ళకెళ్ళి వాళ్ళ స్త్రీలతోటి మీరు ఇచ్చేసి మీరు గురువులుగా మీరు వాళ్ళకి ఏదో గొప్ప ఇదిగా ఉండి వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు కదా అని చెప్పుకుని, ఇకపోతే వాళ్ళు చేసే పనులన్నీ ఈయన చూశాడు. అందుకే అవన్నీ చూశాడు కాబట్టి రాశాడు. ఒక కాలమందు రహస్యంగా తలుపులు బిగించుకుని తమ పురాణాల్లో నిషేధించబడిన ద్వైవస్తువులు అనబడు కోడి మాంసం, కళ్ళు, ఇంకా కొన్ని భక్ష్యములతో అందరూ కూడి ఏకంగా తిని త్రాగుదురు. అప్పుడే పాడే తిరునామాలు ఏమంటే అప్పుడు ఒక పాట కూడా రాస్తున్నాడు. ఈ పాట పాడతారట. అందరూ రహస్యంగా రాత్రుల పూట కూర్చున్నట. వీళ్ళు చేసే పని అక్కడ కోడిని ముట్టుకుంటేనే స్నానం చేయాలని ఒకటాన, ఇక్కడంటే కోడి మాంసం కూడా తినేస్తారంట, కళ్ళు కూడా తాగేస్తారంట వీళ్ళు. ఈ వైష్ణవీయమటాకి వెళ్ళినటువంటి బ్రాహ్మణులు వాళ్ళ ఇళ్లలో ఉండి రహస్యంగా మళ్ళీ వాళ్ళతో కలిపి తింటారు, కోడి మాంసం తింటారు. ఇవన్నీ పురాణాల్లో నిషేధించబడిన వస్తువులు కదా. ఈయన పురాణాలు చదివాడు. కోడి మాంసం, కళ్ళు అనేది నిషేధించబడింది బ్రాహ్మణులకి. ఇవి తినేస్తారంట అక్కడికి వెళ్ళి. తినేసి ఇక తిని తాగుడు. వాళ్ళతో ఒక పాట పాడతారంట. ఆ పాట కూడా రాస్తున్నాను. కులగోత్రములు రొండి కోసి వేసేది పుడే, కులపతి దాసులతో కూడి ఆడేది పుడే, ఇప్పుడే ముక్తుడు కావలెను ఆచార్యులతో ఇప్పుడే ముక్తుడు కావలెను అని పాటలు పాడుకుంటూ చిందులు వేసుకుంటూ వాళ్ళతో గడుపుతారట. వాళ్ళ దాసులతో కూడి ఆడేది ఇప్పుడే. వాళ్ళతో చిందులేస్తారు, వాళ్ళ స్త్రీలతో ఇది కూడా చేస్తారు. కాబట్టి ఇవన్నీ చేస్తారు, తప్పుడు పనులన్నీ చేస్తారు. ఎప్పుడు రహస్యంగా తలుపులు బిగించుకుని చేస్తారంట. ఇది రాత్రులు ఎవడు కనపడుకోకుండా. ఈ భావం గల పాటలు పాడిన తర్వాత ఎవరింటికి వారిపోయి మళ్ళీ తమ తమ కులములు వేరువేరుగా చెప్పుకుంటున్నారు. ఇదేమన్యాయం? ఆ రోజుతో మేము వైష్ణవం ఇచ్చేసాం, మీరు అంతా వైష్ణవులు అయిపోయారు, మీరు మేము ఒకటే అని కదా మీరు చేశారు. వాళ్ళతో కలిపి భోజనం చేశారు, మీరు మేము ఒకటి. దీంట్లో చెప్తున్నాడు ఇప్పుడే ముక్తుడు కావాలి, ఈ దెబ్బతో మీరు ముక్తులైపోయారు, ఇప్పుడే ముక్తులైపోయారు, ఇప్పుడే విముక్తులైపోయారు మీరు అని పాట పాడి వాళ్ళతో అన్నీ చేసి ఇళ్ళకెళ్ళి మళ్ళీ మేమే మీరు అంటరాని వాళ్ళే, మేము అగ్రవాళ్ళ వాళ్ళే, మిమ్మల్ని మేము అంటుకోకూడదు, మీరు మా అన్నం తినొచ్చు కానీ మేము మీ అన్నం మేము తింటాకి లేవు అని అంటున్నారంట తెల్లారి నుంచి. ఇది ఎంత అన్యాయం చెప్పండి. ఇవాళ వరకు అలా జరగవచ్చు. వీళ్ళు వైష్ణవం ఇచ్చిన తర్వాత ఇవాళ నుంచి అంతా పోయింది అన్నావు కదా, నువ్వు పోవాలిగా. మళ్ళీ తెల్లారి నుంచి ఇదే మాట అంట. ఆ రహస్యమైన స్థలమందు మీరు అందరూ ఏకీపోయి తిని త్రాగేటప్పుడు మీ కులములు ఏమైపోయినాయి? అంతే, ఏమైపోయినాయి మీ కులాలు. ఆ రోజున మధుపాన పరవశమైన మీ భక్తి చేత మీ కులముల మీద మీకు జ్ఞాపకం లేకపోయినా వాళ్ళతో పాటు కళ్ళు తాగి గంతులేసినప్పుడు ఆ రోజు మీ కులం గుర్తురాలేదా? ఇటువంటి మీరు సకలమైన అమర్యాద కార్యాలు చేస్తూ క్రైస్తవులు మాత్రం జాతికి చెడిపోయినారని తిరస్కరించడం మీకు ఎలా చెల్లుతుంది? మీ అందు ఏమి అతిశయం కలిగి ఉంది? మీరు ఎలా అంటారంతే క్రైస్తవులు జాతికి చెడిపోయారని మాట అంటే ఊరుకోం, ఎట్టా అంటారు మీరు అన్నాడంతే. క్రైస్తవులు చెడిపోయాడంటారా? చెడిపోయిన వాళ్ళు ఎవరయ్యా? మీరు అన్నాడంతే. అట్లా నేను చెప్తున్నానని మీరు కోపగించుకోవద్దు కూడా రాశాడు. ఈ యొక్క అనాచారాలు ఈ గ్రంథమందు మీకు తెలియజేస్తున్నందుకు నా యందు కోపం ఉంచకండి. మీ మత విరోధ బుద్ధి చేత సత్యమును సంహరింపక సావధాన బుద్ధితో చిత్తగించండి. నేను ఎందుకు అనాల్సి వచ్చిందంటే నన్ను అంటరాని వాడు అంటున్నారు, వాళ్ళ నుంచి జాతిహీనుడు అంటున్నారు. కానీ మీరు జాతిహీనులా, నేను జాతిహీనున్నా? ఆలోచించండి అని చెప్పి మళ్ళీ నా మీద కోపం పెట్టుకోవద్దు అంటున్నాడు. మీకు అందరూ తెలుసు, ఇదంతా జరిగే కార్యం అంతా తెలుసు. అలాగే మీరు ఎంత ఆలోచించుకుంటే అసలు బ్రాహ్మణ కులం గొప్పదో, అసలు అన్నిటికంటే అది చెడిపోయిందో మీకే తెలుస్తుంది అబ్బాయి అన్నాడు. ఇక్కడ బ్రాహ్మణ కులం పెద్దది అని మీరు అంటున్నారే, ఇవన్నీ చూచిన తర్వాత అసలు అన్నిటికంటే చెడిపోయిన కులం మీదేగా అన్నాడు. అంతే. ఇంత అన్యాయం ఎవడని చేస్తాడా? ఇంత అన్యాయము తక్కువ కులం వాళ్ళు కూడా చేయరే. ఎదుటి ఇళ్ళకెళ్ళి అటువంటి పరాయి స్త్రీలని ముట్టుకోరే వేరే వాళ్ళు. మీరు ఇలా చేస్తారా? కాబట్టి మీరే అన్నిటికంటే తక్కువైపోయిన వాళ్ళు కావచ్చు అంటున్నాడు. అది ఇకపోతే ఏమంటారు మీరు? పురాణాల్లో అట్లా అంటారా? చెప్తున్నాడు, ఎక్కడెక్కడ పడితే ఉందంట. ఏది? నాకు ఇప్పుడు భగవద్గీతలో కూడా నేను చూసా.
చాతుర్వర్ణం మయా సృష్టం అని చెప్పి ఉంటుంది ఒక శ్లోకం. దేవుడు కృష్ణుడు చెప్తున్నాడు కావాలి అనుకున్నాం. అన్ని చోట్ల వాళ్ళకి వీలైన చోట్ల రాసేశారు. బ్రహ్మ తన ముఖం వల్ల బ్రాహ్మణులను, భుజం వల్ల క్షత్రియులను, తొడల వైశ్యులను, పాదముల శూద్రులను సృష్టించారు. భాగవతం మొదలగు పురాణాలు ఎందరూ రాయబడి ఉన్నది మీరు చెప్తారు కదా. మొహం నుంచి పుట్టితే ఒకడైపోతాడా? ఒక మనిషికి ముఖం వేరు కాళ్ళు వేరా? ఎక్కడి నుంచి పుడితే ఆ మనిషికి సంబంధించిన వాడు కదా. ఆ మనిషి అంతా ఒకటి కాదా? కాళ్ళు వేరు ముఖం వేరా? ఆ మనిషికి ముఖంలోంచి పుడితే వేరు, కాళ్ళలో పుడితే వేరు అవుద్దా? మనిషి అంతా ఒకటి కాదా అని చెప్తున్నాడు. అట్లాంటప్పుడు ఒక పనస చెట్టు ఉంది. ఉదాహరణ చెప్పాడు ఆయన. ఒక పనస చెట్టు ఉంది. ఆ పనస చెట్టు మొదలు వేరు కూడా కాయ కాస్తుంది, ఒక్కోసారి కాండానికి కాయ కాస్తుంది, చివరి కొమ్మలకు కాస్తుంది. ఈ యొక్క మొదలు వేరుకు కాసిన దాన్ని తక్కువ పండని, చివరి కాసింది ఎక్కువ పండని అంటాకి అదేం రుచిగా ఉండి ఇదేం రుచి తక్కువగా ఉంటుందా? పనసకాయలు చెప్పారు. పనస చెట్టు నిజంగా నేను చూసా. అది కాండానికి కూడా కాస్తుంది కాయలు, వేరుకు కూడా కాస్తుంది కాయలు. ఏదన్నా ఇది కాండానికి ఆ పైదానికి కాసిన కాయ కిందానికి కాసిన కాయకి ఏమైనా రుచి తేడా ఉంటుందా? అన్నీ పనసపళ్ళే కదా, ఏ రుచి తేడా ఉంటుంది? అట్లా మనిషికి మొహలోంచి పుట్టినోడు ఒకడైపోయి ఇంకోడైపోయి పైకి వాడిని వీడు అంటుకోకూడదు అంటారా? ఎంత అన్యాయం ఇది! ఈ పనస చెట్టు చూడండి మరి. అట్లాగే ఆ చెట్టులోంచి పండల్లా పండే, అన్నీ ఒకటే. అలాగే దేవుడు సృష్టించిన మనుషులందరూ ఒకటే. ఇది కల్పించుకున్నారు మీరంతే అన్నాడు, అంతే. ఇక ఆ తర్వాత ఏం చెప్పాడంటే, మరియు నువ్వు పాదములందు పుట్టిన వారికి శూద్రత్రవు కలుగునని మీరు చెప్పే పక్షబంధు, బ్రహ్మ యొక్క పాదాంగుష్టమందు పుట్టిన దక్షునికి మీరు చెప్తున్నారు కదా, పాదాల దగ్గర పుట్టినవాడు శూద్రుడని కదా మీరు చెప్తున్నారు. అట్లయితే మీరు అనుకునే బ్రహ్మ ఉన్నాడే, మనుషులు పుట్టించిన ఆయన అంటున్నారు కదా, ఆయన పాదాల్లోంచి వచ్చినవాడే శూద్రుడు అన్నారు కదా. ఆయన పాదాల్లోంచి ఒక ఆయన వచ్చాడట. ఆయన పాదాంగుష్టమందు పుట్టినట్టు ఒక కథ ఉందట. దక్షుడు అనే ఒక ఆయన, దక్షుడు అంట బ్రహ్మ యొక్క పాదాల్లోంచి వచ్చినట్టు ఒక కథ ఉందట. విష్ణు పాదమందు పుట్టిన గంగకు, ఈ విష్ణుమూర్తి యొక్క పాదాల్లోంచి గంగ పుట్టినట్టు ఒక కథ ఉందట. కాబట్టి విష్ణు కూడా మరి మీ లెక్కల ప్రకారం దేవుడే కదా. వాళ్ళ పాదాల్లోంచి పుట్టినటువంటి ఆ దక్షుడికి, ఆ విష్ణు పాదాల్లోంచి పుట్టిన గంగకి కేవలం శూద్రత్వం కలిగింది కదా, శూద్రులు అయిపోయినట్టే కదా వాళ్ళు. అలాగైతే దక్షుని సంతతిని గంగను బ్రాహ్మణులు ముట్టుకోకూడదు, అంతే కదా రూలు. బ్రహ్మ పాదాల్లోంచి వచ్చిన దక్షుణ్ణి, విష్ణు పాదాల్లోంచి గంగని బ్రాహ్మణులు అసలు ముట్టుకోకూడదు, వాళ్ళు శూద్రులు కాబట్టి. అయితే శూద్రత్వం గల గంగను శివుడు తన జటాచూటమందు ధరించుకొనెను. గంగ మరి శూద్రత్వం కదా ఈ లెక్కన. శివుడు ఆమెను ఎక్కడ పెట్టుకున్నాడు? తలలో పెట్టుకున్నాడు గంగని. మరి అది ఎట్లా కుదిరిద్ది? శూద్రులు కదా గంగ అంటే. అలాగే శూద్రత్వం గల దక్షుని కుమార్తెను శివుడు తన భార్యగా చేసుకున్నాడు. శివుడు శూద్రత్వం కలిగినటువంటి దక్షుడు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. శూద్రత్వం గల గంగను తలమే పెట్టుకున్నాడు. ఆఖరికి గంగ భార్య కూడా ఉంది కదా. మరి ఆ లెక్కలేంటో మనకు తెలియదు. కానీ గంగకి ఇంకొకళ్ళకి పుట్టిన ఆయనేమో భీష్ముడు అంటున్నారు, మళ్ళీ గంగ ఏమో శివుడికి భార్య అయింది అంటున్నారు. ఏంటో ఈ కథలన్నీ ఉన్నాయి రకరకాలుగా. కాబట్టి వీళ్ళు శూద్రులు కదా, మరి మీ దేవుడు తలలో పెట్టుకోవటం ఏంటి, భార్యలుగా చేసుకోవటం ఏంటి కదా అని చెప్పాడు. శివుని కంటే బ్రాహ్మణులు గనులై ఉన్నారా? బ్రహ్మ కంటే బ్రాహ్మణులు గనులా? ఓవరి పట్టిన జనులారా, న్యాయం తెలిసి తెలియకున్న కన్నులు మూసుకొనున్న మీకు ఎవరు బోధించగలరు? ఇంకా వినండి అంటున్నాడు, అంతే. ఆయన కడుపు రగిలిపోతా ఉంది. ఎప్పుడు నువ్వు జాతిహీనుడు అని వాళ్ళు అంటుంటే కడుపు రగిలిపోతుంది. ఎవడు జాతిహీనుడు అని చెప్తున్నాడు. ఊర్వశి గర్భవంద పుట్టిన వశిష్ఠుడు. ఊర్వశి అంటే వాళ్ళు వేశ్యలు, దేవకాంతలు. అంటే వేశ్య కడుపులో పుట్టినటువంటి వశిష్ఠుడు. మండూక గర్భవంద పుట్టిన మాండవ్యుడు. మాండవ్యుడైన ముని, వశిష్ఠుడైన ముని. ఈయన ఎక్కడ పుట్టాడంట? వేశ్యకు పుట్టాడట. మాండవ్యుడైన ఒక ముని ఉన్నాడు, మహాముని. ఆయన మండూకు గర్భం అంట. మండూకం అంటే తెలుసు కదా, కప్ప. కప్ప నుంచి పుట్టినట్టు మాండవ్యుడు. గార్ధమునకు పుట్టిన గార్గేయుడు. గార్గేయుడైన ఒక ముని ఉన్నాడంట. ఆయన ఎవరికి పుట్టాడు? గాడిదకి పుట్టాడట. చిలుక యందు పుట్టిన సుకుడు. సుకుడు సుఖమహర్షి అని ఉన్నాడు ఒక ఆయన.
ఆయనేమో చిలకకు పుట్టాడట. మరి చిలకెట్ట పుడతారో, గాడిదకెట్ట పుడతారో, కప్పకెట్ట పుడతారో ఇది ఎవరికి సరిగ్గా అంటే ఎందుకు ఏంటి అని ఎవరు ఆలోచించలేదు. అట్లా కథలు అల్లేశారు. పుట్టిన వాళ్ళంతా వీళ్ళు ఏ కులం వాళ్ళు అబ్బాయి అన్నాడు. వీళ్ళంతా మునులు అనగానే బ్రాహ్మణుల కదా లెక్కే కదా. వీళ్ళంతా ఏ కులం వాళ్ళు అయి ఉంటారు, వాళ్ళు ఎవరెవరికి పుట్టారు అన్నాడు. ఈ పుట్టడం అబద్ధమే, అన్ని కల్పనలే. కాబట్టి ఏ కులం వాళ్ళు అని చెప్పి దేవుడు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. తర్వాత ఒక పద్యం ఉంది, దాంట్లో నిన్న భూత పదాలని మనం అది చదవలేము. తల్లి సానిది, పెండ్లాము అంటరానిది, వశిష్ఠుడు అనే ఋషి తాడు బ్రాహ్మణుడు ఇట్లయ్యను అన్నాడు. వశిష్ఠుడు బ్రాహ్మణుడు అంటారా మీరు? తల్లేమో సానిదా, పెండ్లామేమో అంటరాని ఎట్లా అవుతాడు అంటున్నాడు. ఇట్లా రకరకాలుగా ఉంది అదంతా. అందువల్ల బ్రాహ్మణ కులం ఏ చొప్పున గొప్పదని చెప్పవచ్చు. అసలు బ్రాహ్మణ కులం గొప్పదంటే ఏమన్నా ఆధారం ఉందా అంటున్నాడు. అలాగే వేమన గారు రాసిన పద్యం కూడా రాశాడు. జనన కాలమందు జన్నిదంబులు లేవు, తల్లి మెడను లేవు తనకు లేవు, నడుమ జంతిమే ఎన్నగుబాటు గాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమా అని వేమన గారు రాసిన పద్యం ఈ రాసి చూపించాడంతే. ఏంటే కదా, తల్లికి ధాన్యం లేదు, తనకు పుట్టినప్పుడు లేదు, ఎట్ట వచ్చిందయ్యా? ఇదంతా మధ్యలో జంది వేసి నువ్వు ఫలానా ఇదైపోయావు, గొప్పవాడు అయిపోయావు, ఇది వ్యర్థం కదా అంటున్నాడు. మరి ఇట్లా మరి వివరణ మీకు అంతా చెప్తే ఇది జ్ఞానం అంతా రంగరించి పోసుకుంటే మీకు జ్ఞానం పెరుగుతున్న ఉద్దేశంతో ఎంత వివరంగా చెప్తున్నా. దేవుడు నాకు ఇచ్చిన ఆదేశం అది, నువ్వు తరుముకుంటా వెళ్ళవద్దు. ఆయన రాసింది ఏంటో వాడికి అర్థమయ్యేటట్టు చెప్పు. కులాచార పరీక్ష రాశాడండి, కులాలు వద్దన్నాడండి, కులాలు తప్పు అన్నాడండి, 2 మాటలు చెప్తే అయిపోద్ది. నో, దేవుడు ఏమంటున్నాడు, ఎట్లా ఏం రాశాడు ఆయన పత్రికలో మొత్తం అంతా ప్రజలకు తెలియాలి నీ ద్వారా అంటున్నాడు దేవుడు. కాబట్టి మీకు అందరూ చెప్తున్నాను. కాబట్టి ఇంకా ఉంది, దీన్ని తర్వాత ఎపిసోడ్లో దీన్ని కంటిన్యూ చేస్తాను. ఇప్పటికైతే ఈ యొక్క ఎపిసోడ్ 70వ ఎపిసోడ్ ఇప్పుడు ముగిద్దాం. దేవుడి మాటల్ని, వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. ఈరోజు 70వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, నన్ను మెరుగుపరిచారు, నా నోట మీ మాటలు ఉంచారు. అలాగే వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి ఈ విషయాన్ని కూలంకషంగా గ్రహించే శక్తిని వారికి దయచేశారు ప్రభు. ఈ జ్ఞానంతో వారు ప్రభువా నిండుగానే ప్రభు అనేక మందికి సమాధానం చెప్పేటట్టు, ఈ జ్ఞానం బోధించేటట్టు వారికి తగిన ప్రోత్సాహాన్ని కూడా మీరు దయచేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఇక ముందు కూడా ప్రభువా ఈ పరిచర్యను దీవించండి. ఈ యొక్క ఎపిసోడ్స్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మీ అందరికీ మరొకసారి శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. అందరూ